దైవ మర్మములు ఫిబ్రవరి 4. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి ఒక స్వరము పలుకుట వినెను. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 3-4 వచనములు. తార్సు వాడైన సౌలు దమస్కు మార్గంలో ఉన్నప్పుడు గొప్ప వెలుగును చూచి ఒక స్వరము వినెను. ఆ అనుభవం మీద మాత్రమే తాను సంఘమును కట్టలేకపోయాను. అనేక అనుభవముల తరువాతనే తాను యేసుక్రీస్తు ప్రభువును వాస్తవముగా ఎరిగాను. ఈ అనుభవముల కొరకు తాను అరేబియా దేశమునకు వెళ్ళవలసి వచ్చాను. గలతీ 1వ అధ్యాయం 15-17 వచనం వరకు. అచ్చట తాను సంఘం యొక్క ఆత్మీయ భావమును చూడ మొదలుపెట్టాను. దేవుని సంఘం యొక్క మర్మము దేవుని ప్రత్యక్షత వలననే బయలుపడునని తన స్వంత అనుభవములో ఎరిగి ప్రజలకు చెప్పగలిగాను. ఇదే సత్యము విశదముగా ప్రకటన గ్రంథమునందు వివరించబడి ఉన్నది. అచ్చట దేవుని గృహమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచుచున్నాము. ప్రస్తుతము కట్టబడుచున్న ఆ దేవుని మందిరము పరలోకమునందు దేవునిచే సంపూర్ణం చేయబడును. దీనికి మునుపు పాతవి గతించిపోవలను. ప్రకటన 21:5. అప్పుడే దేవుని గృహమగు పరలోకపు యెరూషలేమును పరిశుద్ధ పట్టణం యొక్క సంపూర్ణ మహిమను మనం చూడగలం. మన పాత జీవితమును వదులుకొని దేవుని చేత సంపూర్ణముగా నూతనపరచబడి ఆ పరలోకపు గృహమునకు సిద్ధపడదేము గాక. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని ప్రభువు చెప్పాను. ప్రకటన 21:5. దేవుని గృహములో సమస్తమును నూతనమైనవిగానే ఉండవలను. ఆయన తన పరలోకపు ఏర్పాటును మనకు ప్రత్యక్షపరచును గాక. మన యొక్క జీవితంలో కూడా మనము కూడా సమస్తమైనవి కూడా నూతనముగా చేయబడాలి అని మనము గ్రహించినప్పుడు మన యొక్క పాత జీవితమును, పాత క్రియలను, పాత నడువడిని, పాత సాక్ష్యంను కూడా విడిచిపెట్టినప్పుడు మాత్రమే దేవుడు సమస్తమును నూతనమైనవిగా చేయగలడు. ఆ పాత సంగతులను అదే విధముగా ఉంచుకొని నూతనముగా చేయబడుట అనేది ఆవశ్యకము. కాబట్టి దేవుడు మన యొక్క జీవితంలో కూడా సమస్తమును నూతనమైనవిగా చేసి దేవుని గృహములో సమస్తమును నూతనంగా ఉండవాలని దేవుని ఆశ, ఏర్పాటు, ప్రత్యక్షత ఉన్నది. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.